నమస్తే. నా పేరు నాగేశ్వరరావు. సెనర్జీ కంపెనీలో నేను ఏరియా మేనేజర్‌గా పనిచేస్తున్నాను. దేవరకొండ హెడ్ క్వార్టర్ వచ్చేసి. ప్రస్తుతం మనం ఇప్పుడు పిఏపల్లి మండలం బొర్లిగొర్ల లింగయ్య గారి తోటలో ఉన్నాం ప్రస్తుతము. వారు సెనర్జీ కంపెనీ మందులనే వాడుతున్నారు నా సలహా మేరకు. వారి మాటల్లో తెలుసుకుందాం. చూసిండ్రా సార్ మీరు? ఆ! ఆ! చెప్ అక్కడ ఇక్కడ ఉంది సార్ గమ్ము. ఇది హ్మ్. ఎంత గట్టి మారిపోయిందనమాట. ఫస్ట్‌లో ఉండే ఇదిగో సార్. ఇది మెత్తగుండేది అప్పట్లో. ఇప్పుడు గట్టిగా అయింది మొత్తం. ఇగో ఈడ. ఓకే. ఇది మొత్తం మెత్తగా అయింది. గమ్ము కనిపిస్తుంది గమ్ము. కొంచెం ఇది. ఆ! ఆ! ఈ గమ్ము ఇగో ఈ గమ్ము గూడా ఓకే. ఇట్లా ఇదివరకు ఇట్లా పట్టుకుంటే ఇట్లా చెయ్యి దిగేది అల్లకు ఏలు. ఓకే. ఇంకో గట్టిగా కాండం అయిపోయింది. మెత్తగా అయిపోయేది. మెత్తగా అయిపోయి ఇంగా ఎక్కువ వస్తా ఉండేది. కారుతా ఉండేది ఇట్లా. ఓకే. అది కొట్టడం వల్ల ఇగో గట్టి ఇది పడిపోయింది మొత్తం. కాయ సొల్లనేది ఇగో ఇది కాయ సొల్లనేది. సార్ అది తగ్గిపోయిందా? తగ్గిపోయిందా? ఇది తగ్గిపోయింది సార్. పోయింది. అది తగ్గిపోయింది. ఇది కొట్టినాక తగ్గిపోయింది. 2 సార్లు స్ప్రే చేయించాను సార్. దీంతో ఎమ్మటే ఆగిపోయింది ఇంతటితో. అయిపోయింది. ఇంతటితో అయిపోయింది. ఇది అప్పుడు ఫస్ట్ చిన్న గోల్ సైజ్ అప్పుడే వచ్చింది ఇది. ఓకే. అదే ఇది ఇక హ్మ్. ఇంక లేదు, దాని తర్వాత పెరగలేదు అది. పెరగలే. ఓకే. ఆ మందు సూపర్ పని చేసి సార్కి ఎమ్మటే ఫోన్ చేసి చెప్పిన, ఆ. సార్ మంచి పని చేసి సార్ ఈ మందు మాత్రం. ఇగో ఈ కాయకి దీని మీద లేదు. ఓకే. తర్వాత ఈ- దీనికి లైట్‌గా ఇట్లా. వచ్చింది. హ్మ్. తర్వాత లేదు. కాయలకు వచ్చేసరికల్లా లేకుండా పోయింది. ఇగో ఈ కాయల మీద లేదు. లేదు. ఓకే. ఇదే మనకు నిదర్శనం అనేది. నిన్న మొన్న నల్లికి కూడా సారు ఇట్లా ఇది ఇచ్చింది సార్. హ్మ్. డ్యూయసిన్ దీక్షనే ఇచ్చిరు, మంచి పని చేసింది. పోయింది. అదే. ఇది వరకు బూడిద లెక్క ఉంది చెట్టు మీద. హ్మ్. ఓకే. ఇదే పురుగు హ్మ్. బూడిద లెక్క చెట్టు మీద ఓకే. ఇట్లా మొత్తం. ఇది నల్లి నల్లి. ఏమైతుందనంటే నల్లి సమస్య. ఈ ఏం టెంపరేచర్ సార్ ఎట్లా సార్ మరి అని సార్ని పిలిపించడం మళ్ళీ. ఆ. సార్ ఇదేంటంటే సార్ ఏమంటే రాసిండు. నల్లికి ఏం మందులు ఉపయోగపడతాయండి మనకి ఇక్కడ? నల్లికొచ్చేసి ఇప్పుడు ఇలాంటి సమస్య ఉన్నదానికి కీసిన్ అన్నదాన్ని ఓకే. కీసిన్ అన్నదాన్ని వాడిస్తాము. తర్వాత డియోసిన్ అన్నదాన్ని వాడిస్తాము. దీంతో ఇంకా ఎక్కువ ప్రాబ్లం ఉన్నప్పుడు దానికి ఏం చేస్తామనంటే మనం దక్షని కూడా వాడుతున్నాం. ఓకే. దక్ష వాడుతున్నాం. తర్వాత దీంతో పాటు మనకి కొత్తగా వచ్చింది స్పైడర్సిన్ అన్నది. దాన్ని వాడిస్తున్నాము. ఓకే. అది కూడా మంచి రిజల్టే ఉంది స్పైడర్సిన్. రిజల్ట్ ఎలా ఉందండి? రిజల్ట్ సూపర్ ఉంది సార్. నిజం డ్యూయసిన్ చెప్తున్నారా? లేదు, సూపర్ డ్యూయసిన్ ఉంది, ఇప్పుడు సూపర్ ఉందని చెట్లు ఉన్నాయి. చెప్తున్నారు. అది చెట్లు వాస్తవా కాదా? వాస్తవే. ఇప్పుడు దాని 6 చెట్లు ఉన్నాయి ఆడ చూపించండి కొట్టినా. ఒకసారి మరి. దారి ఇది వరకు చెట్లు ఆ చెట్లను చూసే కొట్టించినాం. ఆ డ్యూయసిన్ కొట్టినాక బూడిద మొత్తం పోయింది. ఇక ముందర ఉంది రండి, నేను చూపిస్తా. చెట్లు ఉన్నాయి అంటే ఆల్రెడీ తాకుతున్నది అన్నప్పుడే నేను 20 చెట్లకు తలగానే సార్ వచ్చిన అదే టైంకు చూపించిన. నేను ముందు జాగ్రత్తతోటి. అదే live లో నాకు చెప్తున్నారు, అందుకే మరి. లేదు అట్లేం లేదు. అయితే ఇదే సార్ ఇగో దీనికి ఇదిగో ఏం వాడారు? మొత్తం తెల్ల నల్లి. డ్యూయసిన్ వేయడం సార్. ఇగో డ్యూయసిన్, గ్రోవెల్, ఇగో డ్యూయసిన్ సార్. ఇవన్నీ ప్యాకెట్ ఇవే. ఇవి ఈ 2 కొట్టినాక ఆ నల్లి మొత్తం కంట్రోల్ అయింది సార్. మంచిగా అయింది. కొమ్మి ఎండిపోతుంది. అది వచ్చినాక ఈ కొసలకు వచ్చి ఇక్కడ దాకా ఎండిపోవడం. ఓకే. ఇది కొట్టినాక చాలా మారింది. ఓకే. లేకపోతే ఈ చెట్టు పోయేది. ఇదా? ఆ, అంతా బతికే చెట్టు పోయేది సార్ ఆ చచ్చిపోయే చెట్టు. బతికిందా ఇది? మొత్తానికి పట్టింది. ఇప్పుడు చాలా తగ్గిపోయింది. ఆ. నేను ఇట్లా బసతో దూర్చినా కూడా పోవట్లే అది. ఓకే. ఇంకా సార్ అప్పుడు సార్ ఏం సార్ ఈ పరిస్థితి ఏంది సార్ అని వచ్చి, అరే ఇది వచ్చిందా, దీన్ని కంపల్సరీ మనం ఇప్పుడు నువ్వు ఎమర్జెన్సీలో కొట్టాలని సార్ ఈ డ్యూయసిన్, ఇది పవర్ మ్యాక్స్ ఇవన్నీ రాసి ఇచ్చినాకనే ఉమ్. మంచి పని చేసి సార్. తర్వాత ఆ చెట్లు బలమైనవి సార్. చాలా చెట్లు పోయినాయి. పోతాయి అనుకున్నా అంటే సారు మరి ఏం సార్ ఇట్లా అవుతుంది చెట్లు మరి ఎందుకు ఎండిపోతున్నాయి అని అంటే వచ్చి చూసిండు సారు. ఉమ్. అరే దీనివల్ల కూడా చెట్టు ఎండిపోయే అవకాశం ఉందా, నువ్వు కంపల్సరీ నేను మందు రాసిస్తా కొట్టాలి అని అంటే ఈ డ్యూయసిన్, ఈ పవర్ మ్యాక్స్ ఇది కొట్టిన తర్వాత ఇంకో డబ్బా ఇచ్చిండు సారు. ఉమ్. ఆ డబ్బా ఇక్కడనే ఉంది సార్. అది అది దేనికి వాడారు అది? అది నల్లికి. ఉమ్. ఇగో ఈ బూడిద ఈ చెట్టుకు వస్తుందిగా మొదలు కాంచి ఆ. ఇది వాడినా. ఓకే. ఇది సూపర్ పని చేసింది. స్పైడర్సిన్. స్పెడిసిన్. స్పైడర్సిన్ ఇది ఒక్కటేసారి కొట్టిన సార్. మామూలుగా ఇప్పుడు కాకపోతే షాంపూలో చూడమని కొట్టినందుకే సూపర్ 100 చెట్లకు మంచి పని చేసింది. ఇక మిగతా చెట్లు కూడా కొట్టాలి. ఇంకా 100 చెట్లు 100 ml 100 చెట్లకు వస్తా సార్? 100 కాదు ఇది 100 ml. ఇది 5 పంపులకి. 5 పంపులు సార్. 5 పంపులకి. 5 పంపులు వస్తాయి. ఐదు ఎట్లా పంపులకి. వాడాలి అసలు ఇది స్పైడర్సిన్ అనేది? ఎంత మోతాదులో తీసుకోవాలి ఇది మనం? లీటర్కి 1 ml చొప్పున దీన్ని లాంగ్ డ్యూరేషన్ గా పనిచేస్తుంది. ఇది బాగా ఎక్కువ రోజులు ఓకే. దాని మీద ఉన్న సొల్లు నల్లి మీద బాగా పనిచేస్తుంది. ఇక మిగతా రైతులకు కూడా వాడిచ్చిన తర్వాత ఇది దాన్ని ఫస్ట్ మన కాడ ఉండే షాంపిల్ ఓకే. ఫస్ట్ కొట్టిన తర్వాత మిగతా దాన్ని కూడా మీరు అందరికి అన్ని చెట్లకు కొడుతురు అని చెప్పేసి ఒకటి నా దగ్గర ఉంటే ఇచ్చిన అన్నట్టు. మంచి పని చేసి చేస్తే ఒక 5 పంపుల నల్లి ఏం లేదండి మీకు? ఏం లేదు సార్. నల్లి సమస్య కానీ ఏం లేదు. సమస్య కానీ ఏం లేదు. ఇగో ఇది వరకు నిన్న మన యాకుల మీద ఇదే సేమ్ ఇట్లా ఉండే. ఓకే. ఇదా? ఇది నల్లే సార్. ఓకే.
ఇదంతా చచ్చిపోయింది ఆ, కదా ఇప్పుడు? చనిపోయింది ఇప్పుడు. ఓకే. ఇప్పుడు పోయింది. ఇది కొట్టినాకనే ఈ డ్యూఎస్సీను కొట్టినాక చాలా వరకు తగ్గిపోయింది సార్. కాకపోతే శాంపిల్ అది కూడా కొట్టడం అది ఇంకా మళ్ళీ మంచి పని చేసింది. ఇంకా ఓకే. బాగుంది, పర్లేదు. ఇప్పుడు ఏమైందనంటే దీంట్లో తెల్లదోమ పచ్చదోమ అనేది ఒకటి దోమ నల్లి అనేది ఉండేసేసి బాగా విపరీతంగా జిబ్బుమంటుండే దీనికి. ఓకే. అదే సార్ ఇట్లా విపరీతంగా వచ్చింది కదా మనం మంచిగా ఉన్న తోట ఇట్లా ఇట్లా అయింది ఏందని చెప్పాను అన్నప్పుడు దాన్ని విజిట్ చేసిన తర్వాత ఇప్పుడు మన దాంట్లో డ్యూఎస్సీన్ పిప్రోనిల్ అని ఇమిడాక్లోపైడ్ ఇది 40% అది 40% ఉండే పిప్రోనిల్ 40% ఇమిడాక్లోపైడ్ 40%. ఈ టెక్నికల్ ఉన్నది మనం దీన్ని తీసుకొచ్చేసి దీన్ని రైతులకు వాడిచ్చిన తర్వాత బాగుంది. దీని సేలింగ్ కూడా మంచిగా ఉంది. దీని ఫీడ్బ్యాక్ కూడా రైతుల నుంచి కూడా మంచిగా వచ్చింది. ఆ టైంలో వేరే ఏం చేసినా కంట్రోల్ కావట్లేదు. అది దీని శాతం అనేది ఎక్కువ ఉన్నది అన్నట్టు. నల్లి శాతం ఎక్కువ ఆ, ఉండడం వల్ల ఈ అది కంట్రోల్ దోమ అనేది ఎక్కువ ఉంది విపరీతంగా జిబ్బు అంటుండే. తోటలకు వస్తారు కల్లానే చూస్తారు కల్లా విపరీతంగా జిబ్బు ఆ, ఉంటుంది. మంచిగా అసలు ముఖం మీదకే వస్తుండే. అంత బాగుంది అంటే అంత బాగా లేతగా ఉన్నప్పుడు విపరీతంగా దాని మీద అటాక్ చేసింది. అది ఓకే. బాగా లేత స్టేజ్లో ఉన్నప్పుడు లేత ఇగురు ఉన్నప్పుడు లేత పిండి ఉన్నప్పుడు అటాక్ చేసింది. అటాక్ చేసి దాన్ని నష్టపరుస్తున్నప్పుడు ఆ టైంలో మనం దీన్ని తీసుకొచ్చినాం అన్నట్టు. దీన్ని రైతుల ముందుకు తీసుకొచ్చేసి బత్తాయి తోటలు అనేది ఈ సంవత్సరంలో మనం వాడించడం జరిగింది. సినర్జీ కంపెనీ మందులు వాడటం వల్ల సంతోషంగా ఉన్నారా లేరా? నేను చాలా సంతోషంగా ఉన్నాను సార్. నాతో పాటు నిజం ఇంకా చెప్తున్నారా? నిజం చెప్తున్నా సార్. ఆ. నేను అబద్ధం చెప్పట్లేదు. నా తోటిట లేదు. నేను అప్పుడు కొన్ని ఫోటోలు కూడా తీసిన ఉన్నాయి నా ఈ తోట. ఓకే. నా తోటిట లేదు. ఉమ్. చాలా వరకు ఇక తోట ఎందుకు తీసి అచ్చగట్టుకోరాదు ఏముంది ఈ తోట అని అన్నారు. కొంతమంది అట్లా ఇట్లా అన్నారు. అంటే ఈ చూద్దాం అంటే నా అదృష్టం కొద్దీ సినర్జీ కంపెనీ సార్ నాకు తగలటం నా అదృష్టం. ఆ కంపెనీ మందులు మాత్రం మంచిగా పనిచేస్తున్నాయి. నా తోట ఇంకా కూడా 20 సంవత్సరాలు బతుందని నేను ఆశిస్తున్నా మీ సలహాలు కావాలంటే సార్. మిమ్మల్ని రీచ్ అవ్వాలంటే ఎలా? నన్ను రీచ్ అవ్వాలంటే నా సెల్ నెంబర్ వచ్చేసి 9440735294. నా నెంబర్కి ఎవరు కాంటాక్ట్ చేసినా కానీ వాళ్ళని నేను డైరెక్ట్ విజిట్ చేస్తా. వాళ్ళ సమస్యలు ఏందో తెలుసుకుంటా. వాళ్ళకి మంచి సలహాలు అనేది ఇవ్వటానికి ఎనీ టైం ఏ వేళలో అయినా కూడా నేను సిద్ధమే. ఒక మిస్డ్ కాల్ చేసినా కూడా ఖచ్చితంగా రెస్పాండ్ అవుతా. వాళ్ళని విజిట్ చేస్తా. కంపల్సరీగా వాళ్ళకి మంచి సలహాలు ఇచ్చేసి వాళ్ళు కూడా ఏండ్ల కొద్దీ మంచిగా దిగుబడి తీసుకునేటందుకు సెనర్జీ తరపున మంచి సపోర్టింగ్ సలహాలు సూచనలు అయితే తప్పకుండా ఇస్తాను.